హాయ్! హలో! వెల్కమ్ టు మహాలక్ష్మి లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో ఓపెన్ చేస్తున్నాను. రండి చూడండి. ఇది తెల్లారేజావా 5:30 అయిందండి. అప్పుడే చూడండి, ఇప్పుడిప్పుడే సూర్య భగవానుడు కనిపిస్తున్నాడు. ఇప్పుడు శీతాకాలం కదా, చలికాలం కదా, తెల్లారేజావ లేవడానికే విసుగుగా అనిపిస్తుంది. లేవడానికి మనసే రాదు కదా. కానీ ఈ వీడియోను మీరు పూర్తిగా చూసినట్టయితే మీకు కూడా ఒక మోటివేషన్ వీడియో లాగా ఇది ఉంటుంది. మనం తెల్లారేజావనే లేసి మన పని, ఇంటి పనైనా, వంట పనైనా, క్లీనింగ్ అయినా అన్నీ ఫటాఫటంగి చేసుకొని మనం ఇడీ రోజు ఫ్రీగా ఉండొచ్చండి. అంటే రోజంతా మనకి ఇంకా ఎక్కువ టైం దొరుకుతుంది. సో స్టార్ట్ చేసేద్దామా? చూడండి, నేను పొద్దున్నే ఇలా హాట్ వాటర్ అనేది తాగి కిందకొచ్చి ఇల్లంతా క్లీన్ చేసుకుంటాను. ముందు సోఫా నుంచి మొదలు పెడతానండి. అంతే. అంటే సోఫా పైన మనము దిండ్లు కానీ, లేదా ల్యాప్టాప్, మొబైల్ ఛార్జర్స్, కార్ కీ అలాంటిది ఏదో పెడుతూ ఉంటాము. కానీ అవన్నీ నీట్‌గా ఎక్కడికక్కడగా తీసిపెట్టి, తర్వాత సోఫా అంతా బాగా దుర్లించి, దానిపైన ఉన్న డస్ట్ అంతా మనము ఫస్ట్ క్లీన్ చేసుకొని, తర్వాత మనము ఊడ్చి మాప్ పెట్టుకునేట్టయితే అంటే బండలు కూడా బాగా నీట్‌గా కనిపిస్తాయి. అదే మనం ముందుగానే మాప్ పెట్టుకుంటే ఏమవుతుంది, మళ్ళీ ఇదంతా క్లీన్ చేసిన తర్వాత డస్ట్ అంతా మళ్ళీ నేల పైన పడి, నేల కూడా మళ్ళీ క్లీన్ చేయాల్సొస్తుంది. అందుకే మనం టీపాయ్ గానీ, ఇలా సోఫాస్ కానీ, ఇలా ఏమైనా ఉంటే హాల్లో ముందు అవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ఊడ్చుకోవాలి. చూడండి, నేను అన్నీ క్లీన్ చేసుకొని ఇలా నేను మొత్తం ఊడ్చేస్తున్నాను. మీరు అంతే ఫాస్ట్‌గా మీ పని చేసుకునేట్టయితే ఫ్రీగా ఉంటారు. ఇడీ రోజు మనకి ఏదైనా కొత్త విషయం నేర్చుకోవచ్చు, లేదా ఇంకేదైనా పని మనము కొత్తగా స్టార్ట్ చేసుకోవచ్చు. లేదంటే నన్నే తీసుకోండి, నేను ఫటాఫట్‌గా ఇలా పొద్దున్నే నా పనంతా అయిపోగొట్టుకొని ఇంకేదైనా వీడియో పని, ఎడిటింగ్ పని నేను చేసుకుంటాను. అదే వీడియోని ఇంకా బెటర్‌గా ఎలా ఇవ్వచ్చు అనేది నేను ఆలోచించి కొంచెం నేర్చుకుంటూ ఉంటాను. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటుందో, లేదా బుక్స్ చదువుకో ఉండొచ్చు, లేదా ఏదైనా స్టిచ్చింగ్ పని ఉండొచ్చు. అవన్నీ మీరు నేర్చుకోవచ్చు బాగానే. సో నేను ఇదంతా నీట్‌గా ఊడ్చేసి ఇప్పుడు నేను దీనికి మాప్ పెడతానండి. మీరు ఎప్పుడైనా అంతే, అమావాస్యకు గానీ, లేదా పౌర్ణమికి గానీ మీరు మాప్ ఏసేటట్టయితే కొద్దిగా పసుపు, కొద్దిగా కల్లుప్పు, తర్వాత కొంచెం మీరు గోమూత్ర దొరికితే గోమూత్రం యాడ్ చేసుకొని మాప్ చేసుకోవచ్చు. డైలీ మీరు మాప్ చేసేటట్టయితే కొంచెం డెటాయిల్, అలాగే కొంచెం విమ్ లిక్విడ్ జెల్ ఏసి మీరు మాప్ పెట్టుకోవచ్చు. డెటాయిల్ వల్ల ఏమవుతుందంటే చీమలు కానీ, పురుగులు కానీ, దోమలు కానీ ఇవేమీ రాకుండా ఉంటాయి ఇంట్లో. అలాగే కొంచెం మనం విమ్ లిక్విడ్ జెల్ యూస్ చేయడం వల్ల ఏదైనా జిడ్డు కానీ, మరకలు కానీ ఉంటే అది కూడా నీట్‌గా క్లీన్ అయిపోతాయి. బండలు కూడా అంతే, తళతళ మిరమిర మెరుస్తూ ఉంటాయి. సో ఈ టిప్‌ని మీరు ఫాలో అవుతే మీకు తెలుస్తుందండి. ఈ టిప్‌ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి నెక్స్ట్ టైం మీరు మాప్ పెట్టేటప్పుడు. చూడండి, నేను ఫస్ట్ తడిగా పెట్టి మాప్ వేసాను. తర్వాత ఇంకొకసారి గట్టిగా గుడ్డని పిండి తర్వాత ఇంకొకసారి మాప్ వేస్తున్నాను. అలా చేస్తే ఏమవుతుందంటే టైల్స్ ఏముందో అదంతా బాగా షైనింగ్‌గా ఉంటుంది. కొంచెం పాలిష్ పెట్టినట్టు ఉంటుంది. సో రోజంతా తళతళ మిలమిల మెరుస్తూ ఉంటుందండి. ఈ టిప్‌ని మీరు ఫాలో అవ్వండి. ఫస్ట్ 2 సారి మీరు తుడిస్తే, ఇప్పుడు నేను బయటకొచ్చి గడపని అంతా క్లీన్ చేసుకుంటున్నానండి. ముందు రోజే మనము పసుపు, తర్వాత ముగ్గు, కుంకుమ అవన్నీ ఉంటుంది కదా. ఫస్ట్ అదంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా చీపురు తీసుకొని ఇలా నిదానంగా నేను కడుక్కుంటున్నాను. ముందు రోజు నేను కొంచెం కలర్‌తో ముగ్గేసాను కాబట్టి ఇలా రఫ్‌గా తుడుస్తున్నానండి. ఇప్పుడు కొంచెం పసుపు, నీళ్ళు ఏసి ఇలా గడపకంతా నేను రాసుకుంటున్నాను. ఇలా ఇది బ్యాక్టీరియానంతా పోగొడుతుంది మనం పసుపు రాయడం వల్ల. తర్వాత ఇలా కొద్దిగా ముగ్గు పెట్టుకుంటున్నానండి. నాకు అంతగా రావు ముగ్గులు. నాకు వచ్చినట్టు నేను పెట్టుకుంటున్నాను.
సో, ఇలా మనం పొద్దున్నే చేసుకుంటే ఏమవుతుందంటే, మనము రోజు మనమే చేసిన పని మనం చేయాలనే విసుగుబాటు కూడా ఉండదు. ఆరాంగా చేసుకోవచ్చు. మనం పొద్దున్నే లేసి ఇలాంటి మన పనిలు ఏమున్నా మనం ఫటాఫట్‌గా చేసుకోవచ్చు. చూడండి, నేనిలా సింపుల్‌గా ఒక ముగ్గేసుకొని రెడీ చేసుకుంటున్నాను. ఇలా గేట్ ముందర గానీ, ఇలా గడపకు ముందర గానీ, ఇలా కల్లాపు చల్లి ముగ్గేసుకుంటే ఆ ఆనందమే వేరు కదా! అదే అంటారు. పొద్దున్నే లేసి ఇలా అంతా క్లీన్ చేసుకుంటే మన ఇల్లు మనకి చాలా నచ్చుతుంది కదా! అలాగే అంతే, గెస్ట్ ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళు కూడా ఓహ్! ఇల్లు నీట్‌గానే పెట్టుకున్నారు అనుకుంటారు. చూడండి, ఇవి దుంపలండి. ఇవి తినడం వల్ల చాలానే బెనిఫిట్స్ ఉన్నాయి. నేను ఎందుకు ఇది ఫస్టే చేస్తున్నానంటే, ఇది బ్రేక్‌ఫాస్ట్‌కి రెడీ చేసుకుంటున్నానండి. ఇదంతా నీట్‌గా క్లీన్ చేసి కుక్కర్‌లో వేసి ఉడకపెట్టేస్తే బ్రేక్‌ఫాస్ట్ రెడీ అయిపోతుంది. అంతలో నేను స్నానము, నా నిత్య పని అన్నీ ముగించుకొని రావచ్చు. సో, దీనంతా బాగా తొక్కంతా తీసి ఒక 2, 3 సారి బాగా కడిగి దీన్ని తుంపేసి అలాగే కుక్కర్‌లో పెట్టేయాలండి. పెట్టేస్తే ఇది బాగా ఉడికిపోతుంది. ఆల్మోస్ట్ ఒక 2 విజిల్స్‌కే ఇది చక్కగా ఉడికిపోతుందండి. కొద్దిగా ఉప్పేసి ఉడకపెడితే ఇంకా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఇలా మనము పొద్దున్నే హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది కూడా న్యాచురల్‌గా ఉన్న బ్రేక్‌ఫాస్ట్ తీసుకునేది ఇంపార్టెంట్ అండి. చూడండి, ఇది విజిల్ కూడా అయిపోయింది. నేను పూజ కూడా చేసుకున్నాను. స్నానం చేసుకొనొచ్చి ఇలా అన్ని పని అయిపోయిన తర్వాత కొద్దిగా పుష్పము, అలాగే నీరాజనం సమర్పించి ఆ దేవుడికి పూజ చేసుకున్నాను. ఇలా సో, బ్రేక్‌ఫాస్ట్ రెడీ అయిపోయిందండి. ఒకటి నేను ఆ దుంపలు తీసుకున్నాను. అలాగే ఒక 4 ఆల్మండ్స్, అలాగే ఒక పోమోగ్రానైట్ తీసుకున్నాను. ఇది నా బ్రేక్‌ఫాస్ట్ అండి. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను కాఫీ తాగుతాను. మా ఇంట్లో అందరికీ కాఫీ నచ్చదండి, నాకి తప్ప. మా అమ్మ ఎప్పుడైనా తాగుతూ ఉంటుంది. సో, ఫిల్టర్ కాఫీ అంటే నాకు చాలా బాగా నచ్చుతుంది. ఫిల్టర్ కాఫీ చేసుకోవాలంటే ఒక టైం ప్రాసెస్ పని కదా! అందుకే నేను ఇన్‌స్టంట్ కాఫీ పౌడర్‌ని ఏసి ఇలా యాడ్ చేసుకుంటున్నాను. బెల్లంతో కాఫీ తాగితే అద్భుతంగా ఉంటుంది. మీరు అంతే, కాఫీ ప్రిపేర్ చేస్తున్నారంటే ఖచ్చితంగా బెల్లం వాడి మీరు కాఫీని ప్రిపేర్ చేసుకొని తాగండి. అది మీకి చాలా బాగా నచ్చుతుంది. సో, ఇలా నేను ఫిల్టర్ కాఫీ తాగిన తర్వాత నా రోజుల పని ఏముంటుంది, ఎడిటింగ్ పని కావచ్చు, లేదా ఇంకేదైనా ఏ వీడియో తీయద్దాం అని ఆలోచిస్తూ ఉంటాను. మీకు కూడా అంతే, ఇంకేదైనా మీకు ఇంట్రెస్ట్ ఉండొచ్చు. బుక్స్ చదివి ఉండొచ్చు, లేదా కొత్తగా మిషన్ నేర్చుకోవచ్చు, లేదా ఇంకేదైనా మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే క్రాఫ్టింగ్ కావచ్చు, ఇంకేదైనా మీకు నచ్చితే ఖచ్చితంగా అది మీరు నేర్చుకోండి. ఇది సాయంత్రం అయిందండి. ఇది మా మిద్దె పైన మొక్కలు నాటుకున్నాను. ఇలా బంతిపూల మొక్కలు. దాన్నించి నేను ఇలా హారం తయారు చేసి దీన్ని గడపకి వేద్దామని కొంచెం కుట్టానండి. నాకు ఈ కట్టడం అంతా రాదు, అందుకే కుట్టాను కొంచెం. చూడండి, ఇలా అలంకరించుకున్నాను మా గడపని. దాదాపు ఇప్పుడు 5:30 అయ్యింది ఈవినింగ్ కూడా అంతే. గడపని ఇలా బాగా అలంకరించుకొని పూజ కూడా చేసుకున్నాను. సంధ్యావేళ పూజ కూడా అయ్యిందండి. ఇలా నిండుగా పుష్పాలతో అంతా దేవుడి మందిరం ఇలా కళకళలాడుతూ ఉంటే నాకు చాలా బాగా నచ్చుతుందండి. మీకు ఇలా నచ్చితే దయచేసి నా ఛానల్ని కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అయితే, ఇలా మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని లైక్ చేయండి. చూడండి, సంధ్యావేళ నేను ఇలా తులసి చెట్టుతో కూడా నేను ఇలా దీపం పెట్టుకున్నాను. ఇలా సాయంత్రం అయితే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది కదా! మీకే అంతే, సాయంత్రం ఇష్టమా లేదా పొద్దున్నే ఇష్టమా కమెంట్ చేసి చెప్పండి. నాకైతే ఈవినింగ్ టైం అయితే చాలా నచ్చుతుంది. సో, ఇదండి ఇవాల్టి వీడియో. ఇంకొకటి మరిన్ని కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ప్లీజ్ వాచ్ మై ఛానల్.